15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. తర్వాత మీరు కూడా జయబేర్ ద్వారా ఒక మంచి సినిమా, మీరు మొదటి నుంచి కూడా దాసరి గారి శిష్యులు, మీరు ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. దాసరి గారు ఎప్పుడు ఒకటే మాట అంటారు, కథే హీరో అంటుంటారు కదా. సో మీ సినిమాలన్నీ కథాత్మకమైన సినిమాలే కదా. అటువంటి సినిమాలు తీయాలని కూడా మీరు చాలాసార్లు అన్నారు. మీరు అదేమన్నా అది కూడా వచ్చే అవకాశం ఉంది? అంటే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే సిస్టమ్ అంతా మారిపోయింది. మేము ఇంకా ఓల్డ్ స్కూలు ఓల్డ్ సిస్టంలోనే ఉన్నాం. కథలు చెప్పడానికన్నా వస్తున్నారు, వింటున్నాం కూడా. వాళ్ళు నాకంటే పాత రోజులు ఈ కథలు చెప్తున్నారు. ఈ మోడర్న్ స్టోరీలు లేకపోతే మోడర్న్ టెక్నాలజీ దీనికి సంబంధించింది చెప్పట్ల. వాళ్ళు చెప్పే కథలు వింటా అంటే ఎందుకురా బాబు ఇంత టైం వేస్ట్ చేస్తాం అనిపిస్తుంది. ఎదురుకుండా కూర్చొని మనిషి కథ చెప్తున్నాడు అనుకోండి, మనం కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ కూర్చోవాలి. కథ బాగుంటే అట్లాగే ఉంటుంది, హుషారుగా ఉంటుంది. కథ బాగాలితే ఇట్లా నిద్ర వస్తూ ఉంటుంది. మీ త్రివిక్రమ ఆపేయండి కథ చాలండి బాగాలేదు అని అనలేవు. బాగుండదు కదా, బాగుండదు. అంటే త్రివిక్రమ శ్రీనివాస్ మీకు అతను సినిమా చెప్పినప్పుడు 3 గంటల సినిమా చూపించినట్టుగా చెప్పేవాడు కావాలి. 3 గంటలు చెప్పినా చెప్పకపోయినా సబ్జెక్ట్లో ఇది కొత్తదనం ఉండాలి కదా. అందరూ నా సినిమా సూపర్ హిట్ అవుద్దని సినిమా తీస్తే అంటాడు. ఎప్పుడు ఎన్టీ రామారావు హీరోగా ఉన్నప్పుడు తీసే కథలాగా ఉంటుంది. ఇప్పుడు బలగం సినిమా కానీ పెళ్లి చూపులు కానీ బాగా పేరు వచ్చినాయి, కమర్షియల్ కూడా బాగా సక్సెస్ అయినాయి కదా. చిన్న సినిమాలండి, చిన్న సినిమాలు కదా. అవి మరి ప్రేరణగా తీసుకోవచ్చు కదా. పెళ్లి చూపులు కూడా చిన్న కాస్టింగ్. అవును, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోయారు. నేషనల్ హీరో కానీ హీరోయిన్ కానీ అందరూ కూడా అలా అంటున్నా సార్. అలా మీరు అది ఆ మార్కెట్ లేదని చెప్పడానికి లేదు, మార్కెట్ ఉంది కదా. చిన్న సినిమా తీయాలనేది ఉంది కానండి, ఏదో ఒక అట్రాక్షన్ కావాలి. లేకపోతే ఇదిగో ఇతను చిరునాడు మన ఛాన్స్ ఇస్తే ఇప్పుడు మేము ఎట్లా ఫీల్ అయ్యామో త్రివిక్రమ్ గారిని చూసి అలా ఫీల్ అవ్వాలి. అలాగే దాసరి గారి దగ్గర సినిమాలు చేసినప్పుడు నేను రాజాచంద్ర అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. అవును, అతను డైలాగ్ అయ్యి బాగా చెప్పించేవాడు. దాసరి గారు చెప్పి అతను బాధ్యత అతనికి అప్పచెప్పారు. ఏం డైలాగ్ అది చెప్పేసి వాళ్ళకి చూడు ఆ మాడ్యులేషన్స్ అవి చెప్పు అంటే అతను నాటకాలు వేశాడు, నాటక అనుభవం ఉంది, మంచి ఇంట్రెస్ట్ ఉంది అవన్నీ చెప్పేవాడు. చూసినప్పుడు ఈ కుర్రాడు బాగున్నాడే, ఇతన్ని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఇంకా నేను పెద్దగా సినిమాలు తీయట్లా. అప్పటికి నేను ఒక్కటే రామదండ అని సినిమా చేశాను. హిట్ కదా, బాగా పెద్ద హిట్ అయింది. అది ఫస్ట్ సినిమా జయబేరి గారు బ్యానర్. అప్పుడు మురళీ చిత్ర అనే బ్యానర్లో ఆ సినిమా చేశాం. దానికి బాలచంద్ర గారి సబ్జెక్ట్. అది బాలచంద్ర గారు సూపర్విజను, ఆయనే ఇచ్చాడు ఆయన అసోసియేట్ని. ఇతనికి ఛాన్స్ ఇవ్వండి, నేను పైనుండి చూసుకుంటాను అన్నీ కూడా, ఏ సీన్లు ఎప్పుడు ఏం చేయాలి అవన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఆయన పాటలు తీసేటప్పుడు వచ్చారు, క్లైమాక్స్ తీసేటప్పుడు వచ్చారు. రోజు ఆయన బయలుదేరే ముందు డైరెక్టర్ మా సెట్లోకి వచ్చే లోపల ఇవాళ ఏం సీన్లు తీస్తారని చూసి షార్ట్ డివిజన్ కూడా ఆయన చేసి. ఈ సినిమాలు ఎక్కువ ఆయన రాజాచంద్ర డైరెక్ట్ చేశారు కదా. అదే చెప్తున్నా. అప్పుడు ఆ ఒక్క సినిమా తప్ప ఇంకో సినిమా తీయలా. ఇక సినిమాలు తీద్దాం, మొదటి సినిమా తీసాం బాగానే ఉంది అనుకున్న టైంలో ఇతను గుర్తుకొచ్చాడు రాజాచంద్ర. అప్పటికి విజయబాబు రెడ్డి గారి మంచి రైజ్లో ఉన్నాడు, బాగా తీస్తున్నాడు సినిమాలు. వెళ్ళాం ఒక రోజు ఆయన దగ్గరికి. మీ ఇద్దరం ఒకరి నుంచి వచ్చాం, బాగా ఒకే రూమ్లో ఉండి చదువుకున్నాం. మాకంటే సీనియర్ ఆయన బిఏ చదువుతూ ఉన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాళ్ళం. కాకపోతే ఆయన నేను ముఖర్జీ గారు అని ఆయన సమత ఆర్ట్స్, మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అనమాట. అట్లా బాగా క్లోజ్ కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇట్లా దాసరి గారి దగ్గర ఒక కుర్రాడు ఉన్నాడంటే చాలా అతనికి ఛాన్స్ ఇస్తే చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, అది ఇది అన్న. అంటే రేపు రామా నువ్వు తీసుకురాన్నాడు. నేనే తీసుకొని వెళ్ళి చెప్పగానే ఇతనైతే నాకు తెలుసు కదా, చూశాను చాలాసార్లు సెట్లో కూడా చూశాను, బాగా చేస్తాడు అని సబ్జెక్ట్ అది కూడా ఆయనే ఇచ్చాడు. దాన్ని స్క్రీన్ ప్లే చేసి బొమ్మరిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. బ్లాక్ అండ్ వైట్లో తీసాను బొమ్మరిల్లు. అప్పుడు 3.5 లక్షలు 4 లక్షలు అయ్యి ఉంటుంది అది దాని బడ్జెట్. పెద్ద హిట్ అయింది. సో అలా నేపథ్యం ఉంది కాబట్టి మళ్ళీ అది అయిన తర్వాత నెక్స్ట్ మనం జయబేరి అనేది అప్పుడు వచ్చేది మాకు. గిరిబాబు గారిది కదా, గిరిబాబు గారిది. అది గిరిబాబు గారి దగ్గర 2 సినిమాలు అయింది జయబేరి రాళ్ళు. తర్వాత ఇంకో సినిమా తీసేటప్పుడు నేను హీరో. దాంట్లో వెళ్ళి చూస్తే క్లాప్ బోర్డు మీద మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటయ్యా జయబేరి కదని సంస్థ మాధవి చిత్ర అని పెట్టామంటే నేను మా అమ్మాయి పేరు పెట్టుకున్నాను అన్నాడు. మరి జయబేరి ఏం చేస్తావు అన్నాడు. ఏం లేదు, దీని మీదే తీస్తాను. అయితే జయబేరి నాకు ఇచ్చి, నాకు జయబేరి అంటే ఇష్టం, ఒక మంచి గుడ్ సైన్ అది. జయబేరి మోగిచ్చింది అంటే విజయ మూవీస్ లాగా జయబేరి. ఇదివరకు
రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు జయభేరి మోగించేవారు, అవును. యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత కూడా జయభేరి మోగించేవారు. జయ శబ్దం కాబట్టి. అలాగే ఇప్పుడు ఇవాళ పేపర్స్లో చూస్తే క్రికెట్ మ్యాచ్ అవ్వగానే మన వాళ్ళు జయభేరి మోగించారు అని చెప్పి ఈనాడు ప్రత్యేకంగా వస్తుంది, అట్లా హెడ్డింగ్ పెట్టేస్తారు. సో అలాగా మళ్ళీ మీరు చిన్న సినిమా కథలు తీసుకొని ఒక ప్రణాళిక నడుస్తుంది. అప్పుడు కథ చెప్తున్నాం ఇన్ని రాజేశ్వర గారిని. అంటే ఏయో రకరకాలు చెప్పాడు, ఏ చూసాము, ఏది నచ్చట్లేదు, ఇంకా ఏదైనా చూడండి అంటే ఓ రోజున అన్నాడు, ఏమండి విజయబాబురెడ్డి గారు అప్పుడు ఆ రోజుల్లో విజయ అని ఒక బుక్ ఉండేది, ఆ బుక్లో వెనక పక్కన ఇంకో చిన్న నవల ఒకటి అటాచ్ చేసి 2 పిన్ చేసి అమ్మేవాడు మార్కెట్. అలానే ఆ విజయలో ఒక కథ వచ్చిందండి, కామరాజు కథ, ఆ నవల పేరు అని చెప్పి కథ అవుట్లైన్ చెప్పండి అన్న. అవుట్లైన్ చెప్పాడు, చెప్పగానే బ్రహ్మాండంగా ఉంది కదా ఇది, ఆ నవల కూడా నాకు ఒకసారి నేను చదువుతాను, మీరు దీన్ని ఫుల్ ఫ్లెడ్జర్గా వర్క్ చేసి నాకు చెప్పండి, సినిమాగా ఎలా చేయాలి. మీరు నవలగా చెప్పారు, బాగుంది, మీరు చెప్పిన అవుట్లైన్ కూడా బాగుంది, కాబట్టి మీరు ఒక 10 రోజుల్లో మీరు వర్క్ చేసి నాకు ఫుల్ ఫ్లెడ్జర్గా సినిమాకి ఏమి క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఏం చేయాలి చెప్పమంటే వచ్చి చెప్పాడు. బ్రహ్మాండంగా నచ్చేసింది. వెంటనే వెళ్ళాము జయసూద్ గారి దగ్గర కాల్ షీట్లు తీసుకున్నాం. అది బ్లాక్ అండ్ వైట్ సినిమా. అవును, పర్వాలబాయి కూడా. అప్పటికే నాకు అది 100వ సినిమా, రాజేంద్రకి ఏమో 2వ సినిమా. సో ఇప్పుడు మీరు అటువంటి వాళ్ళు దొరకట్లేదు అంటారా? దొరకట్లేదు, ఉంటారు బోల్డ్ మంది బ్రహ్మాండమైన తీసాను, నాకు దొరకట్లేదు. అదే టాలెంట్ అంటే మీ ఇద్దరు కలవాలి. ఇప్పుడు ఎవరన్నా గబుక్కున్నా నేను వచ్చి నాకు మంచి టాలెంట్ ఉందని నేను చెప్తే నువ్వు ఎలా నమ్ముతావు? అవును, ఎలా నమ్ముతావు అంటే నమ్మని కాదు, మనకు కాన్ఫిడెన్స్ రావాలి కదా అతని మీద, ఎలా చేస్తాడని అబ్జర్వేషన్ ఏదో తెలియకుండా ఏదో అతను చెప్పాడు కదా అని చెప్పి ఇచ్చేయలేము గబుక్కన. ఇప్పుడు మీ వారసురాలుగా అంటే మీ సినిమా వారసురాలుగా ప్రియాంకను తీసుకొచ్చినట్టేనా చెప్పచ్చా? యాస్టీస్గా ప్రియాంకకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఇక్కడ బాగా చదువుకున్న తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళింది, లాస్ ఏంజలస్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మాస్టర్స్ కూడా అయిపోయిన తర్వాత సినిమా ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది, సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, సినిమా బిజినెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం కోసం అని ఒక 5 years అక్కడ జాబ్ చేసింది ఒక పెద్ద కంపెనీలో. నేను అన్నా, అదేంటమ్మా మన కంపెనీ మనది, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది పోయి నువ్వు క్యూలో నుంచో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు ఏంటి అది అంటే, నేర్చుకోవాలి పెదనాన్నగారు, ఇవన్నీ నేను నేర్చుకోవాలి కదా, నాకు కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి. ఇప్పటికి కూడా ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్తే వరల సినిమా, మీరు ఏ సినిమా గురించి అని మాట్లాడండి, అనర్గళంగా దాని గురించి మాట్లాడేసేస్తాను. ఫుల్ నాలెడ్జ్ ఇస్తాం, ఫుల్ నాలెడ్జ్. సో ఇప్పుడు మీకు వారసత్వం అని చెప్పాలా? కదా మరి అప్పుడు అతడు వారసత్వం, అదే జయవేరి వారసత్వం. అవును, అంటే అతడు పార్ట్ 2గా తీస్తే ఆ అమ్మాయి ఏజ్లో నడుస్తుంది. అంతే కదా మరి, అంతే కదా, బాధ్యత వాళ్ళకి అప్పు చెప్తాం. మా బ్రదర్ కిషోర్ గారు అమ్మాయి ఏమో ప్రియాంక, అవును, అలాగే మా బాబు కూతురేమో రాగా, ఇప్పుడు కిరవాణి గారి, అవును, మన పెళ్ళి అయింది కదా. సో యంగ్స్టర్స్ వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి అప్పు చెప్పేస్తాం. సో ఇద్దరు మీ వారసులుగా మళ్ళీ జయభేరి మోగించడానికి సిద్ధమవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.